హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో యాడ చూసిన 2x4 టైల్స్ అనేది ట్రెండింగ్ అయిపోయినాయి. ఈ ట్రెండింగ్ తగ్గట్టుగా ఆ టైల్స్ కూడా అట్లే ఊడిపోతున్నాయి. చాలా చోట్ల చూసా నేను. ఒక 6 నెలలు అయిందంట ఏసీ మొత్తం టైల్స్ అన్నీ ఊడిపోయినాయి. పగలగొట్టిన దానికి దాదాపు 20,000 ఖర్చయింది. దగ్గర దగ్గర ఒక 6 చదరాల పైనే. సో ఈ టైల్స్ ఊడిపోకూడదు అనుకునే వాళ్ళైతే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేదంటే ఏం అర్థం కాదు. మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు. టైల్స్ లైఫ్ లాంగ్ ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంది కాబట్టి ఉపయోగపడేది అందుకు ఫాలో కండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కిచెన్ వచ్చి 2x4 టైల్సే. మీకు పక్కన స్కిప్ కూడా వేస్తాను. మొత్తం 2x4 టైల్సే. ఈ 2x4 టైల్స్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది నీళ్లు చల్లుకోకుండా గోడలకి అట్లా వేసేస్తుంటారు. కొట్టి గోడల పైన అట్లా వేయకూడదు. అలాగే టైల్స్ చూడండి, ఈ టైల్స్ 2x4 టైల్స్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఈ వెనకలు కనపడతాం కదా, ఈ తెల్లగా ఉండేదంతా ఏం చేస్తారంటే డైరెక్ట్ టైల్స్ అనేది అలాగే ఫిట్టింగ్ చేస్తారు అన్నమాట. ఎత్త పోయి వండు వేసుకొని అట్లా ఫిట్టింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు అడిసి సిమెంట్ వచ్చింది కదా అని చెప్పి నీళ్ళతో తడపరు అసలు కురువే. ఆ తెల్లదంతా కడిగేస్తే టైల్కి సిమెంట్కి అతుక్కుంటుంది బాగా. ఏం చేస్తారంటే చాలామంది కడుక్కోకుండా డైరెక్ట్ ఒట్టి టైల్స్ పైన వేస్తుంటారు. అది చూడండి, ఇట్లా మొత్తం అంతా తేమ చేసేసుకోవాలి. కనీసం తేమ అన్న చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే కనీసం తేమ కూడా చేసుకోరు అసలు. అట్లా అతికిచ్చేస్తుంటారు. ఇట్లా మొత్తం బిల్లంతా కడుక్కుంటే టైల్ అంతా కడిగితే తేమ ఉంటుంది కాబట్టి తేమ మీద తేమ అంటారు కదా, తేమ మీద తేమ వేస్తే ఏ పనైనా కూడా లైఫ్ ఉంటుంది. అది సిమెంట్ పని కాబట్టి లైఫ్ ఉంటుంది. ఇట్లా తేమ లేకుండా డైరెక్ట్ వేసినారు. దీని మీద ఉండే పౌడర్ అంతా ఏమవుతుందంటే ఆ పౌడర్ ఖచ్చితంగా టైల్ అనేది ఊడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ పౌడర్ అంతా కడిగేస్తాను నేను. ఆ పౌడర్ పడినంతా కడిగేస్తాను. ఎందుకంటే అప్పుడు మిషన్లో వచ్చింటుంది కాబట్టి కటింగ్ ఇది మనం కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం తడి స్పాంజ్ తీసుకొని కడిగేసుకోవాలి మొత్తం అంతా. చూడండి, ఇట్లా గ్యాప్ లేకోకుండా ఒక 2 సార్లు లేదా 3 సార్లు కడగండి. చాలామంది ఈ చిన్న పని చేసేదానికి బరువు పడి టైల్స్ అనేది కడుక్కోకుండా అట్లా వండేసేసి అతికిస్తుంటారు. మళ్ళీ ఏమన్నా అంటే జారిపోతుంది వండు అని చెప్తారు. మనకే ప్రశ్నలు వేస్తారనమాట. ఇప్పుడు అడిసే సిమెంట్ బాగా మిక్సింగ్ చేసుకొని ఇట్లా గడ్డలు లేకోకుండా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. గడ్డలు ఉన్నా కూడా ఊడిపోతుంది. గడ్డలు లేకోకుండా చూసుకోండి. అట్లా చూసుకుంటేనే బాగుంటుంది. గడ్డలు ఉందరనుకో, ఆ గడ్డల కాడ ఖచ్చితంగా టైల్ అనేది లూజ్ వస్తుంది. లూజ్ వచ్చేసి అది శబ్దం వచ్చేసి పటక్కన ఊడిపోతుంది. అట్లా చూడండి. ఇప్పుడు అది తేమ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి ఎంత తేమ అవుతుందో చూడండి. నేను వండేసే కూడా కాలేదు కాబట్టి ఇట్లా బిల్ల తేమ ఉంటేనే బిరిగ్గా ఊడదు అనమాట. లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలామంది ఈ చిన్న మిస్టేక్ వలన టైల్స్ అనేది ఊడిపోతుండే. ఇంటి ఓనర్లు పాపం వేళ్ళు పెట్టి తిట్టి టైల్స్ తెస్తే మనము వేసేటప్పుడు మాత్రం ఈ చిన్న జాగ్రత్త తీసుకోకుండా టైల్స్ వేస్తుంటాం, ఊడిపోతాయి. ఇట్లా చూడండి ఎంత తేమ అవుతుందో చూడండి. ఆ బిల్లకి అలాగే ఆ వండుకి మధ్యలో తేమ అనేది ఉంది కాబట్టి ఆ తేమకి ఈ వండుకి రెండిటికి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అలాగే గోడకు కూడా మనం నీళ్లు పోసింటాం కాబట్టి ఆ నీళ్లు పోసిన దాని తగ్గట్టుగా ఈ తేమ ఆ తేమ అంతా కలపడితే మీకు బిల్ల కరుచుకునేటప్పుడు వండు అనేది మధ్యలో ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. లేదంటే ఇది గోడకు నీళ్లు పోయకోకుంటే ఏమవుతుందంటే టైల్ అతికిచ్చేటప్పుడు ఈ వండుకుండే తేమ అంతా ఆ గోడ అనేది బీరుసేస్తుంది మొత్తం అంతా. ఆ బీరుసేసినప్పుడు ఈ సిమెంట్లో ఉండే పవర్ అనేది వెళ్ళిపోతుంది. అడిసి సిమెంట్ కావచ్చు, మామూలు సిమెంట్ కావచ్చు, ఏదైనా సిమెంటే కదా, దీంట్లో ఏం కొత్తగా ఏమడదు. కొద్దిగా కెమికల్ కలిపింటారు అంతే దీంట్లో. అయినా కూడా చాలా చోట్ల ఊడిపోతున్నాయి. రీసెంట్గా నేను ఒకసారి చూసినాను, పాపం 6 నెలలకే 5 చదరాల వెల్యువేషన్ కొట్టించుకున్నారంటే మామూలు మాటలు కాదు. దగ్గర 5 చదరాలు అంటే సుమారు టైల్స్కే దగ్గర ఒక 50,000 పైన ఉంటుంది. ఇంకా టైల్స్ వర్కర్కి ఎంత ఉంటుందో మీరే చెప్పండి. మళ్ళీ పలగొట్టిన దానికి దగ్గర ఒక 20,000 తీసుకున్నారంట. మళ్ళీ పలగొట్టి టైల్స్ వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. మీరు చిన్న పని చేస్తే చాలు, ఆ టైల్స్ అనేటివి ఊడవు.
కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అలాగే టైల్స్ వేసిన రోజే అక్కడ కనిపిస్తుంది కదా పైన, అలాగే జెయింట్లు వైట్ సిమెంట్ అనేది పెడతాంటారు చాలామంది. ఇక్కడ కనిపిస్తుంది కదా జెయింట్లు, వెంటనే పని అయిపోవాలని చెప్పి ఆ జెయింట్లకు వైట్ సిమెంటు, ఆ పైన కనిపించిండే ఆ సీలింగ్ మొత్తం అంతా ప్యాచ్ అనేది బూడ్చేస్తారు. అట్లా చేయకూడదు. చేస్తే నీళ్ళు క్యూరింగ్ చేసినప్పుడు లోపలికి పోవు. అసలు క్యూరింగే చేయదు దీనిలకి. క్యూరింగ్ దీనిలోకి ఎందుకు చేయరంటే అక్కడక్కడ తెగుట్లు వచ్చింటాయి టైల్స్ గుద్దినప్పుడు. ఆ క్యూరింగ్ చేసినప్పుడు తెగుట్లు అనేటివి నీట్గా కనిపిస్తాయి కాబట్టి క్యూరింగ్ చేయకండి. దీనిలో క్యూరింగ్ చేసినా కూడా క్యూరింగ్ కావు అని చెప్తారు చాలామంది. క్యూరింగ్ అయితే చేయాల్సిందే, ఎందుకంటే సిమెంట్ వర్క్ అనేది ప్రతి ఒక్కటి క్యూరింగ్ చేయాల్సిందే. మనం బిల్డింగ్ ఎట్లా క్యూరింగ్ చేస్తామో ఈ టైల్స్ కూడా మొత్తం క్యూరింగ్ చేయాల్సిందే, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా టైల్స్ వేసిన ఫస్ట్ రోజే మీరు వైట్ సిమెంట్ కానీ ఆ పైన ఆ సీలింగ్ దగ్గర గ్యాప్కి కానీ పెట్టియద్దండి సిమెంట్. ఒక 2-3 రోజుల పైనే మనకు క్యూరింగ్ అనేది జరగాలి, లేదా 15 రోజుల పైన జరగాలి. ఇప్పుడు చాలా మంది క్యూరింగ్ అనేది మర్చిపోయినారు, చేసేది మర్చిపోయినారు, వదిలేస్తున్నారు. ఊడిపోయినప్పుడు బాధపడుతున్నారు. అలాగే టైల్స్ వాళ్ళని తిడుతున్నారు ఎక్కడ చూసినా, టైల్స్ వాళ్ళు పొరపాటు చేసినారని. ఒకరో ఇద్దరు పొరపాటు చేసింటారు, ప్రతి ఒక్కరు అయితే పొరపాటు చేయరు. చూస్తున్నారు కదా మేము ఎంత కష్టపడి ఇక్కడ వర్క్ చేస్తున్నాం, మీకు కూడా అర్థమవుతుంటుంది. అంటే మేము రేట్ అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది రేటు కూడా తక్కువ రేట్ ఇస్తుంటారు. తక్కువ రేట్ ఇచ్చే బదులు ఎక్కువ రేట్ ఇచ్చి మంచి పనులను తీసుకొని పని నీట్గా చేయించుకోండి. ఇట్లా టైల్స్ అనేది ఊడిపోయినప్పుడు బాధపడేది మీరే, ఆ టైల్స్ వాళ్ళని తిట్టేది మీరే. ఎంత క్యూరింగ్ చేస్తే అంత లైఫ్ ఉంటుంది. క్యూరింగ్ అనేది చేయండి. క్యూరింగ్ చేస్తేనే కదా. సిరామిక్ టైల్స్కి మాత్రమే క్యూరింగ్ చేస్తారు. 2x4 టైల్స్కి, గ్రానైట్కి క్యూరింగ్ చేయకూడదు అంటారు. ఇంకా నేను చేసిన సార్లయితే గ్రానైట్కి అయితే క్యూరింగే చేయదని చెప్తాడు, అతనైతే వద్దంటాడు. మరి ఎందుకంటే వద్దు, ఏమి రాయి కదా, ఎందుకు క్యూరింగ్ అవుతుంది అంటాడు. ఆ రాయికి సిమెంట్ ఎందుకు వేస్తాడు? ఆ రాయి అదంతా కదా కలుసుకోవచ్చు కదా, సిమెంట్ వాడకూడదు కదా రాయికి. ఏమంటారంటే ఏదైనా సరే సిమెంట్ వర్క్తో పనిచేసేదానికి ప్రతి ఒక్కదానికి క్యూరింగ్ అనేది చేయాలి. క్యూరింగ్ చేయకపోతే ఖచ్చితంగా ఊడిపోతాయి. అది గ్రానైట్ అయినా సరే, టైల్స్ అయినా సరే, మామూలు జీబీటీ టైల్స్ అయినా సరే, సిరామిక్ టైల్స్ అయినా సరే, ఏదైనా సరే క్యూరింగ్ అనేది చేయాలి. క్యూరింగ్ చేయకోకుంటే కన్నా ఎప్పటికైనా ఊడిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. కనీసం వేసిన మరుసటి రోజు నుండి ఒక 10-20 రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి. చేయకోకుంటే తప్పకుండా టైల్స్ ఊడిపోతాయి. అలాగే ఈ టైల్స్ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి, ఈ వెలివేషన్ గురించి ఎంత ఖర్చు అవుతుందని. అలాగే ఈ బిల్డింగ్లో చేసిన బాత్రూమ్స్, దేవుని రూమ్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, బాగుంటుంది. మీకు సెలెక్షన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సెలెక్షన్ బాగా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనము డిజైన్స్ వేసినది కూడా వివరించి ఆ వీడియోలో చెప్పాము, చూడండి.